ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ జిల్లాలో కూటమి పార్టీలు తిరుగులేని విజయాన్ని సాధించాయి. కానీ ఇప్పుడు అధికార పార్టీ నేతల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయా? ఓ ఎంపీకి చెక్ పెట్టేందుకు సొంత ఎమ్మెల్యేలే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ ఎంపీకి ఎమ్మెల్యేలు ఎందుకు గొడవ పడుతున్నారు? గత అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్వీన్ స్విప్ చేసింది. నంద్యాల పార్లమెంటు పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటే అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. అటు నంద్యాల పార్లమెంటు సీటులో కూడా తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకుంది. అక్కడి నుంచి ఎంపీగా బైరెడ్డి శబరి విజయం సాధించారు. కానీ ఇప్పుడు ఎంపీ బైరెడ్డి శబరికి జిల్లా ఎమ్మెల్యేలకు అస్సలు పడడం లేదని తెలుస్తుంది. తన పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ తిరగకుండా సొంత పార్టీ నేతలే చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అటు ఎమ్మెల్యేల తీరుపై ఎంపీ శబరి కూడా అంతే సీరియస్ గా ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇక నంద్యాల పార్లమెంటు పరిధిలో ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూర్, నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, శ్రీశైలం నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో పాణ్యం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల నుంచి మహిళా నేతలు గౌరు చరిత, భూమా అఖిలప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరులో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరిగింది. ఆ తరువాత ఎంపీ బైరెడ్డి శబరిని కూడా బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్గీయులు అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమవుతుంది. అసలు ఎంపీ శబరిలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ వర్గీయులు ఎందుకు అడ్డుకున్నారని పార్టీ వర్గాలు ఆరాధిస్తే ఇందులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నట్టు తెలుస్తుంది. ఇక నంద్యాల ఎంపీగా 3 సార్లు భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. అప్పట్లో తన పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భూమా నాగిరెడ్డి పట్టు సాధించారు. తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో 2009 సార్వత్రిక ఎన్నికల్లో పీఆర్పీ తరపున భూమా దంపతులు మాత్రమే గెలుపొంది మిగిలిన చోట్ల టీడీపీ నాయకుల్ని ఓడించారు. ఒక ఎంపీ తన పార్లమెంటు పరిధిలో రాజకీయంగా పట్టు సాధిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో భూమా నాగిరెడ్డి నిరూపించారు. ఇప్పుడు ఆ భయం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను వెంటాడుతున్నట్టు తెలుస్తుంది. కొద్ది రోజులుగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తన పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు సాధిస్తున్నారు. దాంతో పాత సీన్ మళ్లీ రిపీట్ అయితే తమ పరిస్థితి ఏంటని తెలుగుదేశం ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారట. అందుకే ఎంపీకి దూరంగా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు నంద్యాల జిల్లాలో బైరెడ్డి శబరి ఫ్యామిలీకి రాజకీయంగా ప్రత్యేకత ఉంది. ఈ ఫ్యామిలీకి బలమైన అనుచర వర్గం ఉంది. ఇప్పుడు శబరి దూసుకెళుతూ పార్లమెంటు పరిధిలో సొంత వర్గాల్ని ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో రానున్న రోజుల్లో రాజకీయంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని తెలియడంతో టెన్షన్ పడుతున్నారట. అందుకే శబరిని ఎంపీ నిధులు అడగడం లేదని సమాచారం. ఒకవేళ తన నిధులతో పనులు చేసినా ప్రారంభించడానికి టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లడానికి నిరాకరిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఎంపీ పేరు ఎత్తితేనే టీడీపీ ఎమ్మెల్యేలు భయంతో వణికిపోతున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.